అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ బ్లాగ్ వచ్చేసి ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదా. సో నైటే అంతా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటే మార్నింగ్ కొంచెం లేట్గా లేసినా ఏం కాదనమాట. సో మార్నింగే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని మొత్తం వాష్ చేసేసుకాను. మార్నింగ్ నైని లేరా నైని ఫస్ట్ డే స్కూల్. ఇంకా పక్కన బార్బీ బొమ్మను పెట్టుకొని ఫస్ట్ డే స్కూల్. నైని స్కూల్ ఉన్న రోజు లేవరు, స్కూల్ లేని రోజు పడుకోనరా బాబు అంటే పడుకోరు. గుడ్ మార్నింగ్ నైని. బాబు లేవ్. గుడ్ మార్నింగ్ బాబు. చూసారా ఎంత లేవమన్నా లేవట్లేదు అనమాట. అట్లుంటది పిల్లలతోటి. నార్మల్గా స్కూల్ డేస్ లేని రోజు అయితే పడుకోండి అంటే అస్సలు పడుకోరు. స్కూల్ ఉన్న రోజు మాత్రం అస్సలు ఇంక ఎర్లీగా లేవరు అనమాట. లేవండి రా అని లేపినా లేవరు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? కామెంట్ లో షేర్ చేయండి నాతో. అయితే ఎల్లబుద్ధి అవ్వట్లేదు. ఎల్లబుద్ధి కావట్లేదా సార్? మొదట్లో అలాగే ఉంటుందండి. ఎట్లయింది చూసారా, మొత్తం బ్లాక్ అయిపోయింది, బక్కగా అయిపోయింది ఊరికి. అదే స్కూల్కి పోతుంది కాబట్టి కొంచెం కొత్తగా రిఫ్రెషింగ్గా ఉండాలని చెప్పేసి కొత్త బ్రష్ ఇచ్చామన్నమాట. ఏదైనా సరే మనమైనా సరే పిల్లలైనా సరే కొత్త బ్రష్ తీసుకుంటే అదో హ్యాపీనెస్. అంతేనా? మన చిన్నప్పుడు కూడా ఇంతే, చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యేది. మార్నింగ్ బ్యాక్ టు స్కూల్. నైని ఈజ్ బ్యాక్. ఎట్లుంది? ఎట్లా లేదా? కొత్త 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 డ్రెస్, కొత్త ఎక్సైట్మెంట్ లేదా? కొత్త బ్యాగు, కొత్త బాక్స్, కొత్త బాటిల్. ఇక్కడేమి ఇట్లా కూర్చుంది వాళ్ళ డాడీ. ఇక్కడ షేమియాలు ఆరబెడుతున్నాడు బిడ్డ కోసం. ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే స్వీట్ తోటే ప్రారంభించడం అనమాట. చూసిరా అట్లుంటుంది వాళ్ళ డాడీ. స్వీట్ తోటి ప్రారంభిస్తున్నాడు. చల్లారాలని చెప్పేసి ఫ్యాన్ గాలి పెట్టి చల్లార పెడుతున్నాడు. ఎట్లుంటుంది నాన్న ప్రేమ. మా ఇంట్లో అయితే ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటారంటే కిచెన్లో అంతా వర్క్ చేసేసుకొని టిఫిన్ అక్కడ పెట్టేస్తారనమాట. సో మా వారైతే తినిపిస్తూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా పాపకి రోజైతే ఫుడ్ తినిపిస్తాడు. అది అలవాటు అయిపోయింది. మాకు వచ్చేదైతే గొడవ ఇది. ఇంట్లో కూడా ఇంతైనా కామెంట్లో షేర్ చేయండి. నేనేమంటానంటే పిల్లలు ఇండిపెండెంట్గా తినడం నేర్చుకుంటే స్కూల్లో బాగా తింటారు అని చెప్పేసి నా ఉద్దేశం అనమాట. తినిపించడం అదేం కాదు పెద్ద టాస్క్, కాకపోతే వాళ్ళు తినాలి కాబట్టి సో అలా అలవాటు అయిపోతుంది. మనము ఎప్పుడు రెగ్యులర్గా తినిపించామనుకో అదే అలవాటు అయిపోతుంది. స్కూల్లో కూడా లంచ్ బాక్స్ అస్సలు తినరు, ఇంటికి అలాగే పట్టుకొస్తారు. మార్నింగ్ అయితే అలానే తినిపిస్తూ ఉంటారు. సో తనకు అలా గారాబం ఎక్కువైపోతుంది. సో అలా తినడం వల్ల మధ్యాహ్నం లంచ్ బాక్స్ అస్సలు ఇన్కంప్లీట్ చేసుకొని వస్తాయి అనమాట. ఇంకా నైట్ వచ్చిన తర్వాత అలా కూర్చోబెట్టి మంచిగా పురుసత్తుగా తినిపిస్తాడు. అట్లుంటుంది వీళ్ళ నాన్న ప్రేమ. సో మీ ఇంట్లో కూడా ఇంతేనా అనేది కామెంట్లో షేర్. స్కూల్కి వెళ్తున్నప్పుడు ఇంట్లో ఇద్దరు కలిసి చేసుకుంటే చాలా హెల్ప్గా ఉంటుంది. సో మా హస్బెండ్ అయితే చాలా హెల్ప్ చేస్తారు. నేను కిచెన్లో అంతా చేసుకున్నా కానీ పాపనైతే రెడీ చేస్తూ ఉంటారనమాట. చూస్తున్నారు కదా మీరు వీడియోలో చూసినట్టయితే డ్రెస్ కానీ షూలు కానీ ప్రతి ఒక్కటి తనే వియర్ చేయడం వల్ల నాకు టైం సేవ్ అవుతుంది, నాకు కూడా కొంచెం హెల్ప్గా ఉంటుంది కదా. సో మీ ఇంట్లో మీ హస్బెండ్స్ హెల్ప్ చేస్తారా లేదా అనేది కామెంట్లో షేర్ చేయండి. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా వెళ్ళింది. కానీ ఒక ఇబ్బంది ఏంటంటే బుక్స్ మనం చదువుకున్నప్పుడు అయితే బుక్స్ తక్కువ ఉండేది, కానీ ఇప్పుడైతే బుక్స్ ఎక్కువైపోయాయి. పిల్లలు మార్నింగ్ తినమంటే అస్సలు తినరు. ఎవరికైనా పొద్దుగల తినాలనిపించదు కదా. సో పొద్దుగల తినరు. ఆ బుక్స్ వెయిట్ ఎలా మోస్తారో ఏంటో. మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్లు ఉంటుందా అంటే పిల్లలకి గ్రౌండ్ ఫ్లోర్లో అస్సలు ఉండదు. చిన్న పిల్లలకి ఇంకా పైకెక్కి పోవాలన్నమాట. సో పిల్లలకైతే పెద్ద టాస్క్. ఏమో ఇక్కడ ఇంటికాడ నుండి పాపం బుక్స్ మోసుకెళ్తున్నారు, ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పేసి ఆ మోసే వెనకాల జబ్బలన్నీ ఇట్లా మొంగిపోతూ ఉంటాయి కదా. అట్లుంటుంది పిల్లలతోటి. నిజంగా మనమే ఎప్పుడుకి ఆలోచిస్తూ ఉంటాం. స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి వచ్చేదాకా వాళ్ళ గురించి ఆలోచిస్తాము. స్కూల్కి వెళ్ళకపోతేనేమో ఇంకా వెళ్ళలేదు ఇంట్లోనే ఉంటుందని అనుకుంటాము, అలా ఆలోచిస్తాము. మళ్ళీ స్కూల్కి వెళ్తే పాపం బుక్స్ ఎలా మోస్తుందో, ఏం తిన్నదో ఏంటో ఇలా ఆలోచిస్తాం అనమాట. ఎంతైనా అమ్మ నాన్న కదా, ఏం చేసినా ఎంత కష్టపడ్డా పిల్లల కోసమే కదా, వీళ్ళ చదువుల కోసమే. సో చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే మనము చదివిస్తుంటే ఇంత ఫీజు అంత ఫీజు అంటే అంత ఫీజు పెట్టి చదివించడం ఎందుకు అవసరమా అని చెప్పేసి తల్లిదండ్రులుగా మన బాధ్యత పిల్లల్ని చదివించడం. తర్వాత వాళ్ళు ఏమవుతారనేది వాళ్ళ ఇష్టం. పిల్లలకి మనం చెప్తా ఉంటాం మంచిగా చదువుకోవాలి, మంచి పేరు తేవాలి అని చెప్పేసి. కొంతమందికి ఏ స్కూల్లో చదివించినా మంచిగానే చదువు వస్తుంది. కాకపోతే ఏంటంటే మనకు సాటిస్ఫాక్షన్ అంటే ఒక ఉంటుంది కదా, మనం ఈ పిల్లల్ని స్కూల్లో చదివిస్తే మంచిగా ఉంటుంది ఫ్యూచర్ అని చెప్పేసి ఏం చేసినా సరే పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాము.
అంతేనే కదా. మీరేమంటారు అనేది కామెంట్లో షేర్ చేయండి. ఇంకా వాళ్ళ నాన్న అయితే వ్యాన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. సో ఈ లోపు అయితే కొన్ని రౌండ్స్ ఆట ఆడుతుందన్నమాట. సో పిల్లలకి ఇంకా పొద్దున్నే అస్సలు తినదు. అంత పొద్దున్నే 7:30కే వ్యాన్ వచ్చేస్తుంది అనమాట. మేము పొద్దున్నే తినాలంటే కష్టమే. కాకపోతే ఏంటంటే ఫుడ్ తినకపోతే బ్యాగులు మొయ్యలేరు అని చెప్పేసి తిట్టో కొట్టో అయినా 2 తిట్టి 2 కొట్టి అయినా తినిపిస్తూ ఉంటాము. సో అప్పుడు మనము కొట్టింది తిట్టింది చూస్తారు కానీ మన ప్రేమ మాత్రం కనిపించదు. ఎందుకంటే ఇంత పొద్దుగాలనే తిడుతుంది మా మమ్మీ, ఇంత పొద్దుగాలనే కొడుతుంది అని చెప్పేసి అలా అనుకుంటారు. సో వాళ్ళు ఎలా అనుకున్నా సరే వాళ్ళు ఫుడ్ తింటేనే బ్యాగ్స్ మోయగలుగుతారు. అది మన ఇంటెన్షన్ వాళ్ళకి అర్థమైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫైనల్గా అయితే వ్యాన్ వచ్చేసింది. చూసారు కదా, ఉరుకులు పరుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి. 7:30కి వెళ్తారు కాబట్టి పీస్ఫుల్గా ఉంటుంది. పిల్లలు వెళ్ళిన తర్వాత చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళే హడావిల్లో మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా సర్దుకోవడమే అయిపోతుంది. ఇంకా మళ్ళీ మనం లంచ్ ప్రిపరేషన్స్ అని, డిన్నర్ ప్రిపరేషన్స్ అని, స్నాక్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి. డైలీ రొటీన్ కూడా చూపిస్తాను. పాప వెళ్ళిన తర్వాత నేను ఎట్లా వామ్ వాటర్ అయితే తాగుతాను అనమాట. సో చియా సీడ్స్తో వాటర్ తాగుతాను. కొంచెం ఇది ఎందుకంటే డైటింగ్ అనే చెప్పాలి. మనం ప్రాపర్గా అయితే డైటింగ్ చేయలేము, మనకు గుర్తొచ్చినప్పుడు మాత్రమే చేస్తాము. సో ఈ చియా సీడ్స్ తాగడం వల్ల అంటే వెయిట్ లాస్ అవుతారు. అండ్ అలాగే డైట్ ఏం కాదు కానీ మనం ఫ్యాట్ లెవెల్స్ పెరగకుండా ఉండడానికి వాటర్ అయితే తాగుతాం అనమాట. చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంతకుముందు కూడా తాగాను, మధ్యలో గివ్ అప్ ఇచ్చాను అనమాట. సో మళ్ళీ స్టార్ట్ చేశాను. ఎందుకంటే స్కూల్స్ స్టార్ట్ అయ్యి కాబట్టి మనకు కూడా ప్రాపర్గా టైమింగ్ ఉంటుంది. సో అలా అనమాట. అయితే స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. ఈవినింగ్ కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది. సో అందుకే ఇంకా కిందికి వెళ్ళేసి చెప్పులు కూడా తీసుకెళ్ళిపోతున్నాను. తనను కూడా బయటికి తీసుకెళ్తాను. సో అందుకనేసి ఇంకా మళ్ళీ తను పైకి ఎక్కడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా కిందికి నేనే వెళ్తున్నాను అనమాట. ఈలోపు మా వారు కూడా వచ్చేసారు. చిన్న పని ఉంటే చూసుకొని ఇంకా తను రాగానే తనని రిసీవ్ చేసేసుకొని ఇంకా చూడండి ఏమన్నది టీచరు ఇట్రా ఇంగ్లీష్ టీచర్ కూడా తీసుకుంది. మనకి ఏమన్నా బుక్స్ రేపు ఇంకేమన్నదా? ఓన్లీ హిందీ బుక్ ఒక్కటే, హిందీ బుక్ రఫ్ నోట్. ఫైనల్ గా వచ్చింది అనమాట స్కూల్ నుంచి. కార్ ఎక్కడ ఉంది అసలుకి? వాగుడుకాయ వచ్చింది. వాగుడుకాయ రాగానే వాగిపోతుంది. ఫస్ట్ డే ఎట్లా గడిచింది? ఎట్లా గడవాలి మంచిగా గడిచింది. ఎందుకు టీచర్ ఏమలే ఫస్ట్ డే చెప్పింది. ఏం చెప్పింది? ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి డ్రాప్ చేసి చిన్న పని ఉంటే మేము బయటికి వెళ్ళేసి చూసుకొని వచ్చాము. సో వచ్చిన తర్వాత తనకి ఏదో చెప్పాది కదా, రాగానే ఒక ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇవ్వాలని చెప్పేసి. సో ఇంటికి రాగానే ప్రాజెక్ట్ వర్క్ అయితే చేసి ఇచ్చాము. లీవ్స్ అతుకు పెట్టాలంట. సో అందులో చూసేసి అతుకు పెట్టేసి ఇంకా వాళ్ళ డాడీ తనైతే చేసేసుకున్నారనమాట. ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది అయితే చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో వీడియో ఎలా అనిపించింది? మన చైల్డ్హుడ్ మెమోరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి పిల్లలను చూసినప్పుడల్లా. సో నా చిన్నప్పుడు అయితే మా పాప వేసుకునే యూనిఫామే ఉండేదన్నమాట. ఇదన్నమాట వీడియో. ఈ జనరేషన్లో పిల్లలకైతే చదువులు తక్కువైపోయాయి, బుక్స్లు మోయడం ఎక్కువైపోయింది. అంతే కదా. ఇంతకీ మీరేమంటారు అనేది కామెంట్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.